ఏమైనా ప్రత్యేకమైన పూజలు చేస్తే అంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారా? అదే అండి, ఉద్యోగాలకు రావడం కోసం సుందరకాండలో కొన్ని గడ్డలు పారాయణ చేయడానికి ఉన్నాయి. అలాగే ఏంటంటే ఉద్యోగ స్థానాలు జన్మజాతకంలో బాగుంటే కనుక కొద్దిగా ఉద్యోగం వచ్చే అవకాశం, దశలు కూడా మంచి దశలు నడవాలి, అనుకూలమైన దశలు, ఉద్యోగానికి సంబంధించిన దశలు నడవాలి. నడిస్తే తొందరగా అనేది ఉద్యోగం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఒకటంటే ఉద్యోగ స్థానాల్లో దోషాలు ఏర్పడ్డా స్లోగా ఏదైనా పరిహారాలు చేసినా స్లోగా పనిచేస్తూ ఉంటాయి. అంటే కర్మ బాగా బలంగా ఉందని అర్థం. అందుకని అంటే కర్మ తొలగిపోయిన దగ్గర నుంచి ఆ ఉద్యోగ ప్రయత్నాలు అనేది ముందుకు వెళ్తూ ఉంటాయి. అయితే ఏంటంటే సాధ్యమైనంత వరకు ఉద్యోగానికి సంబంధించి అంటే సుందరాకాండలో కొన్ని గడ్డలు పారాయణ రోజు కూడా విష్ణు సహస్రనామం అలాగే శివ సహస్రనామం ఈ రెండు కూడా చదువుకుంటుంటే అంటే సంకల్పం ఇంపార్టెంట్ అండి. సంకల్పం చెప్పుకొని చదువుకోవాలి. అంతేంటంటే నీ ఉద్యోగం కోసమే ఈ స్తోత్రం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. అంటే రోజు మామూలుగా చదువుకోవాలి. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం సంకల్పం చేసుకుంటే ఆ ప్రయోజనం అనేది ఎక్కువ కలుగుతుంది అనమాట. అంటే కాకపోతే రెగ్యులర్గా సంకల్పాలు కామ్యంతో చేయకూడదు, భగవద్ ఆరాధన భావంతోనే చేయాలి. ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం ఇలా కామ్యం చెప్పుకుని స్తోత్ర పారాయణ చేసుకుని బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే గురుగారు, ఇంకా ఈ కార్తీక మాసంలో వనభోజనాలు వెళ్తారు కదా, అంటే ఈ కార్తీక మాసంలోనే ఎందుకు వెళ్తారంటారు? అంటే కార్తీక మాసంలో బాగా విశేషం అనమాట. చెట్లు అవి బాగా ఇదవుతూ ఉంటాయి, చిగురిస్తే మళ్ళా మంచి ఆయుర్వేద వనాల్లో మనం భోజనం చేయడం వల్ల అంటే కొద్దిగా దానికి తగ్గ శక్తి అందరూ కలుసుకోవడం వల్ల కూడా మనకి మానసిక ఆనందం, మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. అలాగే దైవికమైన శక్తి కూడా ఎక్కువ జాగృతమై ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కడైనా మంచి వనాలు ఉన్న చోట భోజనాలు అవి చేయడం వల్ల మనకి ఏంటంటే అనుకూలతలు కలిగి మనకి అనుకున్న పనులు కూడా తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మనకు కూడా ఏంటంటే అందరూ కూడా ఒక చోట మీట్ అవ్వచ్చని ఒక ఉద్దేశం అనమాట. మెయిన్ అంటే ఆయుర్వేద వనాలు కాబట్టి వాటికి సంబంధించిన ఆ గాలులు పీల్చడం వల్ల కూడా మనకి కొన్ని దోషాలు అనేవి పోతాయి అన్నమాట. దానికోసం అని మనం అక్కడికి వెళ్తూ ఉంటాం అనమాట. వన భోజనాలు అనేవి చేస్తూ ఉంటారు అనమాట. అది నదీ స్నానాలు కూడా చేయడం కూడా చాలా చాలా మంచిది అనమాట. మామూలు ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నదీ స్నానాలు ఇవి కూడా చేయడం కూడా చాలా చాలా మన యొక్క పాపాలని అన్నింటినీ కూడా దోషాలని అన్నింటినీ కూడా హరిస్తుంది, పోగొడుతుంది. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం.